The top view of Devrayag, Alkananda river, Bhagirathi river, రెండు కలిసి గంగా రివర్ ఫామ్ అవుతుంది అన్నమాట. దారిదేవి టెంపుల్. హాయ్ గాయ్స్, లైక్ బస్సులు ఇవన్నీ లైక్ చుట్టుపక్కల మన టెంపుల్స్ కవర్ చేయాలంటే బస్సెస్తో అయితే వర్కౌట్ కాదు, బస్సెస్ మధ్యలో ఆఫరు. సో మనము వెహికల్ మాట్లాడుకుంటే బెటర్. మేమైతే ఒక 2000 అంటే పర్ హెడ్ 2000, అట్లా 5 మెంబర్స్ ఉన్నాము, 10,000 మేము ఆ సుమో బుక్ చేసుకున్నాం. దీంట్లో మనకి వాడు ఏమేమి ప్లేసెస్ చూపెడతాడు, ఫస్ట్ వచ్చి దేవప్రయాగ్ చూపెడతాడు, నెక్స్ట్ వచ్చేసి దారిదేవి టెంపుల్, రుద్రప్రయాగ్ నెంబర్ 3, నెక్స్ట్ తుంగనాథ్ టెంపుల్, ద టాపెస్ట్ టెంపుల్ ఆఫ్ లార్డ్ శివ. నెక్స్ట్ వచ్చేసి ఊకీమత్ తర్వాత యోగి నారాయణ టెంపుల్. దాని తర్వాత సోన్ప్రయాగ్ లో డ్రాప్ చేసుకోండి. ఇవన్నిటికి మొత్తం 2000, లైక్ 2 days పడ్డా 2.5 days పడ్డా ఆ 2000 మనకి తీసుకెళ్తారు అనమాట. మనం ముందే మాట్లాడుకోవాలి క్లియర్ గా వెహికల్ ఏది ఉందో అది. చెప్పు. హాయ్ గాయ్స్, వీఆర్ అట్ దేవ్ప్రయాగ్. అటు రైట్ సైడ్ నుంచి వస్తున్న రివర్ ఏమో అల్కనంద రివర్, ఇటేమో భగీరథి. ఆ రెండు కలిసినాక రివర్ గంగా. देवप्रयाग का मंदिर. And here is the Sangam. హాయ్ గాయ్స్, వీఆర్ ఇన్ దేవ్ప్రయాగ్. ఇక్కడ నుంచి మన కింద ప్రవహిస్తున్న నది ఏమో భగీరథ నది, అటు నుంచి వచ్చేది అలకనంద రివర్. ఆ రెండు కలిసినాక రివర్ గంగా ఫామ్ అవుతుంది. మనం అక్కడ అటు పైన వెహికల్స్ అవుతాయి, అటు నుంచి నడుచుకుంటూ వచ్చి ఇటు సైడ్ నుంచి వెళ్ళాలన్నమాట. సో మనం స్నానం చేసే స్పాట్ అది ఇటు సైడ్ ఉంటుంది, సంగం. అక్కడ మనం స్నానం చేస్తాం. అండ్ స్నానం చేసినాక సో ఆ టెంపుల్కి వెళ్తాం అన్నమాట. ఇక్కడ కనిపిస్తుందా దట్ టెంపుల్. ఓకే ఓకే, రెడీ, 1 2 అలకనంద రివర్. అతను వచ్చేదంతా అలకనంద, ఏదైనా చదివినా వస్తుంది. ఇట్లా ఇట్లా ఇటు వచ్చేడేమో భగీరథి రివర్. ఈ రెండు నదులు ఇక్కడ కలిపేసి గంగా రివర్ ఫామ్ చేస్తుంది. ముందంతా గంగా. రెడీ, 1 2 3 గో. హాయ్ గాయ్స్, వీఆర్ అట్ దేవ్ప్రయాగ్. ఇటు నుంచి వచ్చే రివర్ అంటే ఈ ఫ్లోలో వచ్చే రివర్ భగీరథి రివర్. అటు సైడ్ నుంచి వచ్చి కలుస్తుంది చూస్తాం, ఇక్కడనే కలిసేది సంగం, అలకనంద రివర్, సంగం. ఈ రెండు కలిసి అటు నుంచి గంగా ఫామ్. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది అండ్ ఇక్కడ సంగం ఫామ్ అవుతుంది. వీడ మన సంపదన డుబ్కీలు కొడుతుడు అంటే ఎన్ని డుబ్కీలు కొట్టాడు ఇప్పటికి. కమాన్ కమాన్. దేవ్ప్రయాగ్లో సంగమే కాకుండా ఇక్కడ టెంపుల్ కూడా ఉంటుంది. అక్కడ స్నానం చేసుకున్నాక మస్తు టెంపుల్ అక్కడే తీసుకుంటాం. క్లోజ్ చేయాలా? The top view of Devrayag, Alkananda river, Bhagirathi river, రెండు కలిసి గంగా రివర్ ఫామ్ అవుతుంది అన్నమాట.
టు దారాదేవి టెంపుల్. టెంపరేచర్ అయితే చాలా హై ఉంది ఇక్కడ. రెయిన్ఫాల్ అయితే ఇక్కడ అస్సలు లేదు. ఈ మౌంటైన్ వ్యూ మాత్రం దారిదేవి టెంపుల్. రుద్రప్రయాగ్ సంగం నుంచి దారిదేవి టెంపుల్ 21 కిలోమీటర్స్. 40 మినిట్స్లో ఇక్కడ రావచ్చు. ఓకే రెడీ 1 2 3 గో. హాయ్ గాయ్స్, వేర్ ఎట్ దారిదేవి టెంపుల్. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే అమ్మవారు మార్నింగ్ వచ్చేసి బాల్యం రూపంలో కనిపిస్తారు, మధ్యాహ్నం యంగ్గా, అండ్ సాయంత్రం పూట ఉగ్ర రూపంలో కనిపిస్తారు. అప్పుడు కేదార్నాథ్లో ఫ్లడ్స్ వచ్చినాయి గుర్తుంది కదా. అప్పుడు ఏదైతే ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ వల్ల అమ్మవారు ఇక్కడ ఉండేది కొంచెం ముందు జరుపుదామని చెప్పి జరిపిరు. సో అమ్మవారిని జరపడం వల్ల ఫుల్ క్లౌడ్ బస్ట్, ఫుల్ హెవీ రెయిన్ఫాల్, మొత్తం ఉత్తరాఖండ్ 75% మునిగిపోయింది. అప్పుడు కేదార్నాథ్లో కూడా ఫ్లడ్స్ వచ్చినాయి. ఆ ఫ్లడ్స్ వల్ల మన భీమ్శిల అక్కడ రావడము, అక్కడ నుంచి వాటర్ పక్క నుంచి కేదార్నాథ్ ఆలయం కాపాడడము ఈ అమ్మవారి యొక్క జరపడం వల్లనే అయింది. సో ఇదంతా తెలుసుకొని మళ్ళీ ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్ మళ్ళీ ఆ అమ్మవారికి పూజ చేసి మళ్ళీ గుడి కట్టిన తర్వాత ఇక్కడ సిచ్యువేషన్ అంతా కంట్రోల్ అయింది, మళ్ళీ నార్మల్ అయిపోయి వాటర్ ఫ్లో ఫ్లడ్స్ అవన్నీ తక్కువైపోయి ప్రశాంతంగా ఉన్నారు. దాని తర్వాత ఈ అమ్మవారు అనేది ద ప్రొటెక్టర్ ఆఫ్ ఉత్తరాఖండ్. రాలేటు ఇంకా ఉండండి, తీసుకుంటా పోదాం. ఇక్కడ చూసుకుంటే మనం టెంపుల్కి ఎంట్రీ ఇది. సో ఇక్కడ మన సంపతన్న పోతున్నాడు. ఇది గుడి ఎంట్రీ, ఇది గుడి బ్యాక్ సైడ్. అని ఇక్కడ చూసుకుంటే మనకు నది ఇక్కడ నుంచి వెళ్తుంది చూడండి, అలా రావాలి మొత్తం. దిస్ ఇస్ ద వ్యూ పాయింట్. ఇక్కడ బ్రిడ్జ్ ఉంది. సో మన సంపతన్న అయితే ఇప్పుడు బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తుండు. సంపతన్న కొంచెం ఎక్స్ప్లోర్ చేయొచ్చు, మాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి.